విఘ్నేశ్వరి షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 ఏప్రిల్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి మీనంలో సంచారం చేస్తూ 14వ తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు కుంభంలో సంచారం చేస్తూ 23వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు మేషంలో సంచారం చేస్తూ 2వ తేదీన వక్రగతి ఆరంభం చేసి 9వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. 25వ తేదీన వక్రత్యాగం చేసి రుజుమార్గంలో ప్రయాణం చేస్తాడు. గురువు తన మిత్రక్షేత్రమైన మేషంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మీనంలో సంచారం చేస్తూ 24వ తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కుంభరాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలి చూద్దాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు కలిపి కుంభరాశిలో ఉంటాయి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ మాసంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొత్త వ్యక్తులతో పరిచయాల వల్ల కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక కొత్త వ్యక్తుల పరిచయాలతో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. స్థిరాస్తులు, బంగారాలు వంటివి కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వాహనాల రిపేర్లు, ఉన్న గృహాన్ని ఆధునీకరించడం వాటి వల్ల అధికమైన ధన వ్యయం ఉంటుంది. విద్యార్థులు కొంచెం కష్టపడి చదవాల్సిన సమయంగా చెప్పవచ్చును. విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు మాత్రం ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్ళే విద్యార్థులకు మొదటి 3 వారాలు అనుకూలత తక్కువగా ఉంటుంది. 4వ వారంలో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పని భారం, అలసట, అధిక ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగులతో విభేదాలు ఉంటాయి. 2వ వారం తర్వాత అన్నీ సర్దుకుంటాయి. ఉద్యోగంలో బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో అధిక వ్యయం ఉంటుంది. రాని బాకీలు అధికంగా ఉంటాయి. కనుక వ్యాపారాభివృద్ధి కోసం గణపతికి అభిషేకం చేయించడం ద్వారా వ్యాపారాభివృద్ధి ఉంటుంది. కొత్త పెట్టుబడులను ఈ మాసం వాయిదా వేయడం మంచిది. వివాహం గురించి ఎదురు చూసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ మాసాంతానికి ఇబ్బందులన్నీ సద్దుమణిగి గృహంలో ఆనందం, ఆహ్లాదం ఉంటుంది. ఈ మాసంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొత్తగా పరిచయమైన వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పరిచయమైన వ్యక్తుల వల్ల కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక కొత్తగా పరిచయమైన వారితో మెలకువతో ప్రవర్తించడం చాలా అవసరం. బంగారం, స్థిరాస్తులు వంటివి కొనుగోలు చేస్తారు. ఈ కొనుగోలు చేసే సమయంలో ధన సంబంధిత వ్యవహారాలలో మెలకువతో ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింద నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. కుంభరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి 3 బుధవారాలు గణపతికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.